వైసీపీ అధికారం కోల్పోయిన అహంకార చర్యలు మానుకోలేదని కడప జిల్లా మడకశివ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనేక మంది దళితులపై దమనుకాండ జరిగిన జగన్ కి పశ్చాత్తాపం ఏమాత్రం కలగలేదని విమర్శించారు. దళితుల ఓటు బ్యాంకు చెప్పుకున్న జగన్ వారిపై దాడులు చేశారని మండిపడ్డారు. ఇదే చిత్తూరు జిల్లా లిక్కర్ రేట్లపై ప్రశ్నించిన వ్యక్తి శవమై తేలారని తీవ్ర ఆరోపణలు చేశారు. భూమాన కరుణాకర్ రెడ్డి, సతీష్ రెడ్డిలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినా ఇంకా అహంకారపు చర్యలు మానుకోవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద, గిరిజనుల మీద విపరీతమైన దాడులు, హత్యలు చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అధికారం కోల్పోయినా ఇంకా అదే అహంకారంతో దళితుల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో అనేక చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. మొన్న తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో అనిల్ రెడ్డి, దినేష్ రెడ్డి అనే భూమన అనుచరులు పవన్ అనే దళితుణ్ణి కిడ్నాప్ చేసి బంధించి పోలీస్ లాఠీతో చిత్రహింసలు చేసి పైచాచిక ఆనందంతో వీడియోను చిత్రీకరించి వాళ్ళ తండ్రికి, బాధితుడి తండ్రికి వీడియోను పంపించి కిడ్నీలు అమ్మేస్తాం, అవయవాలు అమ్మేస్తామని చెప్పేసి ఎంత అహంకార ధోరణితో వ్యవహార శైలి ఉందో మీరందరూ ప్రపంచం మొత్తం ఆ వీడియోలో చూసింటారు. సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి మీరు కంప్లైంట్ ఇస్తే మీ రెండో కొడుకును కూడా చంపుతాననే